హలో పీపుల్! మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా కొన్ని క్యారెట్స్ తీసుకొని ఇలా నీట్‌గా వాటర్‌లో వాష్ చేసాక మనం ఓన్లీ ఎనక మూటికలు కట్ చేయకుండా ముందు మూటికలు మాత్రమే కట్ చేసుకుంటాం. ఓకే. ముందు చిన్నవి ఉంటాయి గదా! అవి కట్ చేసేసి వెనక ఎందుకు కట్ చేయట్లేదు అంటే సపోర్ట్ కోసం అన్నమాట. లాస్ట్ వరకు మనం కోరలేం కదా! అందుకే. సో, యాహ్! నేను ఆ కోరిన దానితో సహాయంతో అది కోరుతున్నామన్నమాట అంతా కూడా. దాన్నేమంటారో నాకు తెలీదు. సో, అలా ఇదైతే మేము చాలా చిన్న కోరిన పీసెస్ వచ్చిన దాంతోనే యూజ్ చేస్తున్నాం. బికాజ్ ఎంత చిన్న కోరొస్తే అంత టేస్ట్‌గా ఉంటుంది క్యారెట్ అనేది. సో, అందుకే పెద్దదున్న యూజ్ చేయలేదు. ముందుగా ఒక పాన్ పెట్టుకొని మనం నెయ్యనమాట. అది 3 స్పూన్స్ ఆఫ్ ఘీ అనమాట. మేము వేసుకున్నాం. డైరెక్ట్‌గా అంచునాక వేసేసాము. ఆ తర్వాత క్యారెట్ ఏదైతే కోరుకున్నామో, ఆ క్యారెట్ అంతటిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. చాలా బాగా నెయ్యిలోని అది బాగా ఫ్రై చేయాలి దాన్ని. చాలామంది ఏంటంటే క్యారెట్‌ని డైరెక్ట్‌గా ఉడకబెట్టేస్తారు. ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసి అలా చేస్తారు. అలా అసలు టేస్ట్‌గానే ఉండదు క్యారెట్. అండ్ ఇంకొకటి గాజర్ క్యారెట్ అని చెప్పేసి మనకి పింక్ కలర్‌లో క్యారెట్ కూడా దొరుకుతాయి. గాజర్ క్యారెట్ అని చెప్పి దాన్ని ఎక్కువ క్యారెట్ హల్వాకే యూజ్ చేస్తారు. కానీ దానిది దీనిది టేస్ట్ గాని చూస్తే ఇదే చాలా టేస్ట్ బావుంటది. అది అసలంత బాగోదు టేస్ట్. అందుకే మేము ఇది మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక పాన్‌లో కొంచెం నెయ్యేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు అండ్ కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను క్యారెట్ హల్వాకి. ఈ 2 లాస్ట్‌లో నేను మళ్ళీ ఇలాచీ కూడా ఏస్తాను అంతే. ఇంకివేం వేసినా బాగోవు. సో, అందుకే. సో, క్యారెట్‌ని చూస్తున్నారు కదా! అది అలా ఫ్రై అయ్యాక మిల్క్ వేసుకోవాలనమాట. బాగా ఫ్రై అయిపోయినాక మిల్క్ చూసుకొని వేసుకోవాలి. దానికి ఎంత క్వాంటిటీ పడుతుందో అని చెప్పి. వేసుకొని అలా మనం కలుపుతూ ఉండాలనమాట మిల్క్ వేసుకున్నాక. అంటే ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టేసి అలా వదిలేయడం అలా చేయకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా మనం కలుపుతూ ఉండాలి. లైక్ మాకింకా కొంచెం మిల్క్ పడతా అనిపిచ్చింది. అందుకోసమని వేసేసామనమాట. సో, యాహ్! అలా మిల్క్ దాన్ని కలపాలనమాట అలాగా. మనం నెయ్యిలో వేపితేనే క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందేంటంటే పాలల్లో మరిగించేసి డైరెక్ట్‌గా అలా చేసేస్తూ ఉంటారనమాట. అదంత టేస్టీగా ఉండదు. నేను మీకిక్కడ టేస్ట్ కోసమే కదా మనం ఏమైనా చేసుకుంటాము. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి కలర్ కన్నా టేస్ట్ ఇంపార్టెంట్. సో, ఇంకా ఏం యాడ్ చేస్తే దీనికి టేస్ట్ వస్తదో కూడా నేను మీకు చెప్తాను. సో, యాహ్! ఇది ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతున్నాక చూసారా మరిగి పాలనేవి ఇంకిపోతున్నాయి. పాలనేవి బాగా ఇంకిపోవాలనమాట. మొత్తం ఇంకిపోయాక మనం షుగర్ అనేది యాడ్ చేయాలి దీనికి. ఆ లోపు యాడ్ చేయకూడదు. ఆహ్, సో, యాహ్! దీన్ని చూసారు కదా! ఇంకా మిల్క్ ఎంతుందో మనకు తెలుస్తుంది. మనకి ఫుల్‌గా అలా ఇంకిపోవాలి. ఇక్కడ నేనేంటంటే 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసాననమాట. ఇలా కొంచెం దగ్గరకొచ్చేసరికి 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ మాత్రమే యూజ్ చేశాను. ఇంకెక్కువ షుగర్ వేయలేదు నేను. ఎందుకు వేయలేదంటే, నేను ఇందులో మిల్క్ మేడ్ క్రీమ్ వేయాలనుకుంటున్నాను. అమూల్ మిల్క్ మేడ్ క్రీమ్ అనమాట. ఇదేంటంటే దీంట్లోనే షుగరు ఉంటుంది. ఈ క్రీమ్ ఏంటంటే ఏస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి క్యారెట్ హల్వా. ఇట్స్ లైక్ కోవా బేస్డ్ మిల్క్ క్రీమ్ కాబట్టి, కోవా బేస్డ్ క్రీమ్ కాబట్టి మేమైతే బాటిల్ మొత్తం వేసేసాము. కొద్దిగా ఉంది బాటిల్‌లో. సో, యాహ్! పిల్లలు ఎవరైనా తినొచ్చు. ఎక్కువ స్వీట్‌నెస్ ఉండదు. బావుంటుంది. అలాగని చెప్పి తక్కువ స్వీట్ కూడా ఉండదు. సరిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపినాక మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ఇందాకలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో, ఆ డ్రై ఫ్రూట్స్ ఏసి కలిపేసాక లాస్ట్‌లో మేము అమూల్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ కోసము. ఫుల్‌గా ఒక రూ. 10 అమూల్ పౌడర్ ప్యాకెట్ మొత్తం వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారు కదా! మనం కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కూడా హ్మ్. కలుపుకునేలాగా వేసుకోవాలనమాట. అందుకే మేము కొంచెం కొంచెం ఏసి మొత్తం కూడా కలుపుతున్నాము. సో, యాహ్! ఇంకా ఎక్స్‌ట్రా టేస్టొస్తుంది. లైక్ గాజర్ కన్నా ఇది నేను టేస్ట్ ఎందుకు ఎక్కువ అంటున్నానంటే, మేము దాన్ని కూడా ఈ రకంగానే చేసాము. బట్ అదంత టేస్టీగా లేదు. ఇదైతే చాలా బావుంది. అందుకోసం అని చెప్పి నేను మీకు ఈ రెసిపీ మాత్రమే పెడుతున్నాను. ఫ్రెష్ క్యారట్స్ తీసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. లాస్ట్‌లో ఏంటంటే ఇలాచీ అనమాట. ఒక 4, 5 ఇలాచీ తీసుకొని దాన్ని దంచేసి వేసేస్తే చాలా బావుంటుంది. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ.